Audio Jungle. Audio Jungle. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కాని నీవు చేయుచున్న సూచక క్రియను ఎవడూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడెనైనా మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే కాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, నీవు ఇజ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించెను, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తీసమిచ్చుచు ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తీసమిచ్చుచు ఉండెను. జనులు వచ్చి బాప్తీసము పొందిరి. యోహాను ఇంకనూ చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తీసమిచ్చుచున్నాడు, అందరూ ఆయన ఎద్దుకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కాని ఎవడనూ ఏమీయూ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే పిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడనూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుని సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును.
కనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. అయినను యేసే బాప్తిసమియ్యలేదు కాని ఆయన శిష్యులిచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. కనుక యాకోబు తన కుమారుడైన యేసోపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. కనుక యేసు ప్రయాణం వల్ల అలసియున్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కెమ్మని ఆమెనడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్లి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియూ ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా యేసు, నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నారు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేనెరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయునని చెప్పగా యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పెను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కాని నీకేమి కావలనైనను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడునూ అడగలేదు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్లి, మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చుచుండిరి. ఆలోగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనను తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో, మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని
నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కొయ్యువాడొకడను మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మును పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పెను. నేను చేసినవన్నీయు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఆ 2 దినములైన తరువాత ఆయన అక్కడ నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను. గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు కనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీయు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయ్యుండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్లి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రమూ నమ్మరని అతనితో చెప్పెను. అందుకా ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకు మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వానిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ.